హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి శిఖర 24వ భాగం. కింద పడిపోయిన శౌర్యకి చాలా దగ్గరలోనే ఉన్న సిద్ధు కాళ్ళు ఒక్క క్షణం ఆగిపోయాయి. వెంటనే చిన్నా అంటూ ఒక్కంగలో పరిగెత్తుకుంటూ వాడి దగ్గరికి వెళ్లిపోయాడు. వాణ్ణి చూసిన సిద్ధార్థ్కి కళ్లల్లో తెలియకుండానే తడిచేరుతుంది. చిన్నా చిన్నా లేవరా అంటూ ఒళ్ళోకి తీసుకుని ఎంత పిలుస్తున్నా లేవకపోవడంతో వాణ్ణి 2 చేతులతో ఎత్తుకుని పెద్ద పెద్ద అడుగులేస్తూ కారులో కూర్చుంటూ సుజీ, కుమార్, మీరిద్దరూ స్కూల్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పి వెంకీ కార్ స్టార్ట్ చేయి అని ఫాస్ట్గా చెప్పడంతో అందరూ లోపల కూర్చోగానే వెంకీ కార్ స్టార్ట్ చేశాడు. బాబుని చూడగానే ఇమ్మీడియట్ గా అడ్మిట్ చేసుకున్నారు హాస్పిటల్ వాళ్ళు. తన చేతిలో నుండి బెడ్ మీదకి చేరుస్తుంటే తెలియకుండానే తన కళ్లల్లో నుండి కన్నీళ్లొస్తున్నాయి. ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడి ముఖం ఇప్పుడు రక్తంతో తడిసి మాంసపు ముద్దలా కనిపిస్తుంటే వాణ్ణలా చూడలేకపోతున్నాడు సిద్ధార్థ్. సార్, మీరు బయటికెళ్ళండి ప్లీజ్ అనడంతో అతి కష్టంగా బయటకొచ్చి గ్లాస్ విండోలో నుండి లోపలికి కన్నీళ్లతో చూస్తున్నాడు. రేయ్, ఏంట్రా ఇది చిన్నపిల్లాడిలా అని వెంకీ అంటే, అది కాదురా, ఎప్పుడు నవ్వుతూ మనల్ని ఇబ్బంది పెట్టిన వాడి నవ్వు చూస్తే ఆ ఇబ్బంది ఏది గుర్తొచ్చేది కాదు. కానీ ఇప్పుడు చూడు, స్పృహ కూడా లేకుండా ఎలా పడుకున్నాడు. సిద్ధు, నువ్వేనా? ఎంతో డేరింగ్గా ఉండే నువ్వా ఎవరో పరాయి పిల్లాడి కోసం ఇంతగా బాధపడుతున్నావు అని అడిగాడు వెంకీ. ఇంతలో డాక్టర్ బయటికి రావడంతో, డాక్టర్, ఎలా ఉంది వాడికి? సార్, బ్లడ్ బాగా పోయింది, అర్జెంటుగా బ్లడ్ ఎక్కించాలి. కానీ ఆ గ్రూప్ ప్రజెంట్ మా హాస్పిటల్లో స్టాక్ లేదు. ఏ గ్రూప్? బి పాజిటివ్. నా గ్రూప్ కూడా అదే, నేనిస్తాను అనడంతో, ఓ వెరీ గుడ్, ప్లీజ్ కమ్ సార్ అంటూ సిద్ధార్థ్ని లోపలికి తీసుకెళ్లాడు. ఒక పక్క బ్లడ్ తీసుకుంటూ మరో పక్క శౌర్యకి ఎక్కిస్తుంటే రెప్పవాల్చకుండా శౌర్యనే చూస్తుండిపోయాడు సిద్ధార్థ్. డాక్టర్, ఇప్పుడు బాబుకి ఎలా ఉంది అని సిద్ధు అడిగితే, అవుట్ ఆఫ్ డేంజర్, మీరెళ్ళి చూడొచ్చు, బట్ స్పృహ రావడానికి టైం పడుతుందని చెప్పి వెళ్ళిపోయాడు ఆ డాక్టర్. శౌర్య పక్కనే కూర్చుని వాడి చిన్ని చేతిని తన చేతిలోకి తీసుకుని పెదవులకు ఆనించుకున్నాడు సిద్ధు. సారీ చిన్నా, నా వల్లే ఇదంతా అయింది అంటూ వాడి నుదుటి మీద ముద్దు పెట్టి, త్వరగా లేవరా, నువ్విలా ఉంటే అస్సలు చూడాలనిపించట్లేదు అనుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు సిద్ధార్థ్. ఇంతలో సుజీ, వెంకట్ ఇద్దరు స్కూల్ స్టాఫ్తో సహా హాస్పిటల్కొచ్చారు. చాలా థ్యాంక్స్ అండి, బాబుని కరెక్ట్ టైంకి సేవ్ చేశారు అని స్కూల్ వాళ్ళు చెప్తే, ఇట్స్ ఓకే. ఇంతలో, హలో, ఓ అవునా, వచ్చేస్తున్నాం అని ఫోన్ పెట్టేసిన సుజీ, సిద్ధు, మనకు అర్జెంటుగా మీటింగ్ ఉందిరా, వెళ్ళాలి అంది. ఇప్పుడా? కానీ అంటూ సౌరవపు చూస్తే, వాడికిప్పుడు బానే ఉందిగా, పనవ్వగానే మళ్ళీ వద్దాంలే అంది సుజీ. అదిగాదురా, కనీసం స్పృహలోకి వచ్చేవరకన్నా, ఇది మనకి చాలా ఇంపార్టెంట్ మీటింగ్ సిద్ధు అని వెంకీ అనడంతో, సరే పదండి అని వాళ్ళ పేరెంట్స్కి ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాం సార్ అని స్టాఫ్ వాళ్ళు చెప్పడంతో వెళ్లాలని లేకున్నా అతి కష్టంగా బయటికి నచ్చాడు సిద్ధార్థ్. సిద్ధు, నీ డ్రెస్ మొత్తం బ్లడ్ మార్క్స్ అంటాయి, ఒకసారి ఇంటికెళ్ళొద్దామా అని కుమార్ అంటే డల్గానే సరేనన్నాడు. ఏంటి సిద్ధు ఇది, వాడి విషయంలో నువ్వు మరీ ఇంత ఎమోషనల్ అవుతున్నావు అని వెంకీ అడిగితే, అదే కదా, వీణ్ణింత ఎమోషనల్గా చూడడం నాకు కూడా విచిత్రంగా ఉంది అంది సుజీ. ఐ డోంట్ నో, ఎందుకో వాణ్ణి వదిలి రావాలనిపించలేదు. మేబీ చిన్నపిల్లాడు కదా, అందుకై ఉంటుంది. అదే నిజమేలే, మాకూడా అలానే ఉంది అన్నాడు కుమార్ కూడా. మరోవైపు వీళ్లు వెళ్లిన తర్వాత ఇమ్మీడియట్గా శిఖరకి కాల్ చేశారు స్కూల్ స్టాఫ్ వాళ్ళు. ఫోన్లో వాళ్ళు చెప్పిన విషయం వినగానే నోట్లో మాట కూడా రాలేదు శిఖరకి. ఆపుకుందామన్నా ఆగకుండా కన్నీళ్లొస్తుంటే, ఇప్పుడే వస్తున్నాను అంటూ కాల్ కట్ చేసి సాత్విక్కి కాల్ చేసింది. ఏంటి సాత్విక్ ఇది, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని నిన్న టెంపుల్కి రమ్మంటే అలా చెప్పా పెట్టకుండా వచ్చేసావేంటి అని సమీర బాధగా అడుగుతుంది బ్యాంకులో సాత్విక్ని. చూసావు కదా సమీరా, శిఖర కాల్ చేసింది. అయితే మాత్రం కాసేపు ఆగి వస్తానని చెప్పొచ్చు కదా. గాఢంగా నిట్టూర్చి, చూడు సమీరా,
నాకు శిఖర తర్వాతే ఎవరైనా. అందుకే ఇమ్మీడియట్గా వెళ్ళిపోయాను. ఏ తను జస్ట్ ఫ్రెండే కదా, ఎందుకంటే ఇంపార్టెన్స్? నాకు చాలా బాధేసింది సాత్విక్ అని కన్నీళ్లతో తలదించుకుంటే, ఏయ్ ఐఎమ్ రియల్లీ సో సారీ. అయినా ఎవరికైనా మనమేమైనా చెప్పాలనుకుంటే దానికి ప్లేస్తోనూ టైంతోనూ సంబంధం లేదు. ఇప్పుడు మనం ఫ్రీగానే ఉన్నాం కదా, కస్టమర్స్ కూడా ఎవరూ లేరు. ఇప్పుడు చెప్పు, ఎంతసేపైనా సరే ఓపిగ్గా వింటాను అని సాత్విక్ నవ్వుతూ చెప్తుంటే అతని అందమైన నవ్వుని తెప్పవాల్చకుండా చూస్తుంది సమీర. అదేంటంటే నేను అంటూ నీళ్లు నాంచుతుంటే వీళ్ళకి 4 టేబుల్స్ అవతల కూర్చున్న సుష్మ, అబ్బా ఇది చెప్పేసరికి సాత్విక్ ముసలాడు కూడా అయిపోతాడో ఏంటో, తొందరగా చెప్పబే బాబు, నాకు నీరసం వస్తుంది అనుకుంటుంది. తొందరగా చెప్పు సమీరా, కస్టమర్స్ వస్తున్నారు. అదేంటంటే నేను నిన్ను అనంటుండడం, సాత్విక్ ఫోన్ రింగ్ అవ్వడం ఒకేసారి జరిగాయి. జస్ట్ మినిట్ అంటూనే హలో శిఖా అని ఫోన్ లిఫ్ట్ చేశాడు సాత్విక్. ఏడుస్తూ సాత్విక్ అని శిఖర పిలిస్తే, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అంటూ పైకి లేచాడు. శౌర్యకేమైంది? యాక్సిడెంట్ అయిందంట, స్కూల్ వాళ్ళు ఫోన్ చేశారు. వాట్? అవును సాత్విక్, నాకు చాలా భయమేస్తుంది. భయపడకు, ఏం కాదు. ఏ హాస్పిటల్? కొలంబిషియా. కంగారు పడుకు, నేనిటు వచ్చేస్తాను, నువ్వొచ్చేయి అని చెప్పి కంగారుగా బైక్ కీస్ తీసుకుని వెళ్ళిపోయాడు సాత్విక్. సుష్మా దిగాలుగా వచ్చి సాత్విక్ వదిలిన చైర్లో కూర్చుని, నాకు తెలిసి నువ్వు సాత్విక్కి నీ ప్రేమ గురించి చెప్పేది లేదు, అది అయ్యేది లేదు అంటే, సమీర కన్నీళ్లతో బాధపడుతూ, అసలు ఈ శిఖరంటే ఎందుకు సాత్విక్కి అంతిష్టం? పోనీ తనేమైనా ఉత్తమరాలా అంటే అదీ కాదు. పెళ్లి కాలేదు, ఎవరితోనో బిడ్డని కంది. పోనీ వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారా అంటే అదీ లేదు. ఏమో సమీ, వీళ్ల మనసుల్లో ఏముందో ఆ దేవుడికే తెలియాలి. నీ మనసులో మాట చెప్పే టైంకి ఏదో ఒకటి అడ్డొస్తూనే ఉంది అని సుష్మా అంటే, కోపంగా పళ్ళు నూరుతున్న సమీర, ఏదో ఒకటి కాదు సుష్మా, ఆ శిఖరే అడ్డొస్తుంది అనుకుంటూ బాధగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. సుష్మ మనసులో, నాకెందుకో శిఖర్ అంటే సాత్విక్కి చాలా ప్రేమనట్టుంది. ఈ మాట చెప్పానంటే ఈ సమీర ఏమైపోతుందో ఏంటో అనుకుని నిట్టూర్చింది. సాత్విక్, శిఖర ఇద్దరూ ఒకేసారి హాస్పిటల్కి చేరుకున్నారు. ఉరుకులు పరుగుల మీద రిసెప్షన్లో కనుక్కొని ఐసీయూ వైపు పరుగులు పెట్టింది శిఖర. ముఖం మాత్రం కనిపించేలా తల మొత్తం కట్టుతో ఉన్న శౌర్యని చూడకంటే, కన్నా అంటూ వాణ్ణి తడుముతూ ఏడుస్తుంటే సాత్విక్కి కూడా కళ్ళెల్లో నీళ్లొచ్చేశాయి. శౌర్య, లేనన్నా అంటూ లేపుతున్నా తను లేవకపోవడంతో, సాత్విక్ వాణ్ణి లేవమని చెప్పు అని ఏడుస్తుంటే అంతలో అక్కడికి డాక్టర్ వచ్చాడు. చూడండమ్మా, ఇలా ఏడిస్తే పేషెంట్ డిస్టర్బ్ అవుతాడు. డాక్టర్, నా బాబుకి ఏమైంది? ప్రజెంట్ అయితే బాబు అవుట్ ఆఫ్ డేంజర్, కాకపోతే స్పృహలోకి రాలేదు అంతే. డోంట్ వరీ, ఇంకో 1 అవర్లో స్పృహలోకి వస్తుంది. థ్యాంక్ గాడ్ అనుకున్న సాత్విక్, శిఖా వాడికేం కాలేదు, నువ్వేం బాధపడకు. థ్యాంక్ గాడ్ కాదు, బాబుని కరెక్ట్ టైంకి అడ్మిట్ చేసి బ్లడ్ కూడా ఇచ్చి సేవ్ చేసిన అతనికి థ్యాంక్స్ చెప్పండి. అతనే గనక టైంకి తీసుకురాకపోయినా, టైంకి బ్లడ్ ఇవ్వలేకపోయినా బాబు కండిషన్ ఇలా ఉండేది కాదు అని డాక్టర్ అంటే, శిఖర కళ్ళు తుడుచుకొని, ఎవరతను డాక్టర్? తెలీదు, రిసెప్షన్లో కనుక్కోండి అని చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్. సాత్విక్, అతనెవరో కనుక్కో. బాబుని నాకు ప్రాణాలతో దక్కించినందుకు జీవితాంతం అతనికి రుణపడి ఉంటాను. ఇప్పుడే కనుక్కుంటాను అని చెప్పి వెళ్ళాడు సాత్విక్. తలకున్న కట్టు నేను తడుముతూ, ఏంట్రా ఇలా ఉన్నావు? పొద్దున బానే ఉన్నావు కదా, అమ్మొచ్చాను చూడు, ఈ రోజు నుండి నిన్ను బయటికి తీసుకెళ్తాను, తొందరగా లేవరా అంటూ ఎంత ఆపుకుందామనుకున్న ఆగని కన్నీటికి పూర్తిగా స్వేచ్ఛనిస్తుంది శిఖర. ఎమర్జెన్సీ కేసు కింద అడ్మిట్ చేసుకోవడం, అంతలోనే స్కూల్ స్టాఫ్ రావడంతో వాళ్ళు మిగతా డీటెయిల్స్ ఇవ్వడంతో సిద్ధార్థ్ గురించి ఎలాంటి డీటెయిల్స్ తెలియనే లేదు సాత్విక్కి. గంట తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచాడు శౌర్య. మమ్మీ అంటూ పైకి లేస్తుంటే, కన్నా మెల్లిగా అంటూ వాణ్ణి పొత్తిళ్లలో తీసుకుని, జాగ్రత్త నాన్నా, నొప్పిగా ఉంది మమ్మీ, తగ్గిపోతుంది నాన్న, దెబ్బ తగిలింది కదా, టాబ్లెట్స్ వేసుకుంటే పోతుంది. శౌర్య, అసలు కార్ కింద ఎలా పడ్డావు? ఎవరైనా తోశారా అని అడిగాడు సాత్విక్. లేదంకుల్, నేనే పరిగెడుతూ పడిపోయాను. అది కాదు నాన్న, ఎవరైనా. అబ్బా సాత్విక్, ఏంటి నీ క్వశ్చన్స్? వాడసలే నీరసంగా ఉంటే పొరపాటున పడుంటాడులే, ముందు పాలు తాకన్నా అంటూ నెమ్మదిగా పాలు పట్టించింది శిఖర. ఇటు సిద్ధార్థ్ మీటింగ్కి వచ్చాడనే కాని మైండ్ అంతా శౌర్య మీదే ఉంది. వాడెలా ఉన్నాడో ఏంటోనని ఆలోచిస్తూనే మీటింగ్ కంప్లీట్ చేశాడు. సిద్ధు, ఇంకో 10 days మాత్రమే ఉంది, మనం ఎలాగైనా ఈ ప్రాజెక్ట్ సక్సెస్ చేయాలి అని వెంకీ అంటే, అవునరా,
అంకుల్కి మన మీద అసలు హోప్ లేదు. ఇది చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్. మనం సక్సెస్ చేస్తే అంకుల్కి నీ మీద నమ్మకం కూడా పెరుగుతుంది అన్నాడు కుమార్. డల్గా ఉన్న సిద్ధుని చూసి ఏంట్రా అలా ఉన్నావు అని ముగ్గురు అడిగితే, ఏం లేదురా, హాస్పిటల్లో వాడెలా ఉన్నాడో ఏంటో, కనీసం స్పృహ చేతాకైనా ఉండకుండా లాక్కొచ్చేశారు. నేను హాస్పిటల్కి కాల్ చేశానులే, వాడు బానే ఉన్నాడు. వాళ్ళు ఒక 10 days రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని చెప్పారంట అంది సుజీ. అవునా, అయితే మనం ఒకసారి వెళ్ళొద్దాం. రేయ్, వాడికేం కాలేదని చెప్తున్నాను కదా, ముందు ఈ ప్రాజెక్ట్ సంగతి చూద్దాం. మనకి ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. ఈ గోలలో మనం వాడి దగ్గరికి వెళ్ళినా సరిగా పలకరించలేం. ఇది కంప్లీట్ అవ్వగానే మంచి గిఫ్ట్ తీసుకెళ్దాం అంది సుజీ. సర్లే, ఇది డాడ్కి చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఇది ఎలాగైనా మనకే రావాలి, పదండి అంటూనే ఆఫీస్కి బయలుదేరాడు సిద్ధు. సీట్లో శిఖరం లేకపోవడం చూసి తన కనుబొమ్మలు ముడిపడ్డాయి. తన గురించి సోనాని అడిగితే, వచ్చింది సిద్ధు, సడన్ గా ఏదో కాల్ వచ్చింది, హడావిడిగా పర్మిషన్ తీసుకుని వెళ్ళిపోయిందని చెప్పింది సోనా. సిద్ధు, ఇదయ్యేసరికి వరకు తన విషయంలో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకు. తన గురించి ఆలోచిస్తే నువ్వు నీ కంట్రోల్లో ఉండవు అని వెంకీ అనడంతో అవునన్నట్టు తలూపి తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు సిద్ధు. మరోవైపు రూపాదేవి ఇంట్లో పనిచేసిన ముసలమ్మని వెతుక్కుంటూ వెళ్లాడు జైలు నుండి రిలీజ్ అయిన దయాకర్. అదొక బిలో మిడిల్ క్లాస్ వాళ్ళుండే ఒక ఏరియా. టీబంక్ అతని చెప్పిన గుర్తుల్ని బట్టి ఒక ఇంట్లోకెళ్ళాడు. ఎవరు కావాలండి? అది ఇక్కడ ముసలామే అంటే మా అవ్వే, అదిగో మంచంలో ఉందంటూ చూపించింది ఒక అమ్మాయి. నేను తనతో మాట్లాడాలి, రండి అంటూ తీసుకెళ్లి, అవ్వా, ఈయన నీతో ఏదో మాట్లాడాలంట. కాలు చేయి పడిపోవడంతో ఆఖరి రోజుల్లో ఉన్న ముసలావిడ ఎవరు అంటూ అతి కష్టంగా కళ్ళు తెరిచింది. చూడమ్మా, నా పేరు దయాకర్. నిన్నొకటి అడగాలని చాలా దూరం నుండి వచ్చాను. ఏంటి? 25 సంవత్సరాల క్రితం నువ్వు రూపాదేవి ఇంట్లో పనిచేశావు కదా? అవును. దయాకర్ కళ్ళు సంతోషంతో మిరిమిట్లు గొలుపుతుంటే, అయితే చెప్పు, 25 ఏళ్ల క్రితం ఓ పసిబిడ్డను నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద వదిలేసింది రూపాదేవి. ఇప్పుడు ఆ పాప ఎక్కడుంది అనగానే గజగజ వణికిపోతూ, తెలీదు అంది ముసలామే. ఖచ్చితంగా నీకు తెలుసు. ఆ బిడ్డ పుట్టినప్పుడు కూడా ఉన్నది నువ్వే, తనకి పురుడు పోసింది కూడా నువ్వేనని నాకు బాగా తెలుసు. చెప్పు, ఆ పాప ఎక్కడుంది? ఆ పాపని ఎక్కడ వదిలిపెట్టారు? నాకు తెలీదు. అబద్ధం చెప్పకు, నీకు ఖచ్చితంగా తెలుసు. చెప్పు, ఎక్కడ వదిలిపెట్టారు? కోట్లకు వారసులారు, దిక్కు ముక్కు లేకుండా చేశారు. చెప్పు, కనీసం ఒక్కసారి కూడా మీకు తప్పు చేశాననిపించలేదా? నిజం చెప్తే తనని నేను వెతుక్కుంటాను అని దయాకర్ అడుగుతుంటే, ముసలామ కళ్ళల్లో కన్నీళ్లు ధారకంగా కారుతుంటే, చెప్తాను అన్నట్టు తలూపింది. విన్నారు కదా ఫ్రెండ్స్, స్టోరీ అయితే ఎంత బాగుందో కదా. మొత్తానికి బ్లడ్ ఎక్కించి మరీ బాబుని కాపాడాడు సిద్ధు. మరి 10 రోజుల వరకు వాడిని చూడడానికి కూడా వీల్లేదు. తర్వాత కలిస్తే ఎలా కలుస్తాడో తెలుసుకుందాం తర్వాత ఎపిసోడ్లో. అలానే టీబంక్ అతను చెప్పిన దాన్ని వెతుక్కుంటూ జైలు నుండి రిలీజ్ అయిన దయాకర్ ముసలమ్మ ఇంటికి పోయాడు. ఎవరో పాపని వదిలేశారంట. ఆ పాప గురించి ఇన్ఫర్మేషన్ లాగుతున్నాడు. అసలు ఎవరా పాప? ఆ పాపకి మన స్టోరీకి సంబంధమేంటి? చూద్దాం తదుపరి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో. ఆ పాప గురించి ఏమైనా తెలుస్తుందేమో. స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా ఫ్రెండ్స్. స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి వెంటనే మెంబర్షిప్ లో జాయిన్ అవ్వండి. దానివల్ల మీకు ఎపిసోడ్స్ తొందరగా వస్తాయి. అలానే నాకు కూడా కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.